ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. బై నౌ అనుకోండి. బై నౌ ఏమంటారు? తప్పుగా ఇప్పుడే కొనండి వెంటనే. ఓకేనా? ఇది మీకు రాంగ్ కదా సెంటెన్స్ కూడా. ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడే కొనండి. ఓకేనా? ఎలా అయితే మీరు సెంటెన్స్ అవుతుంటుంది, ఆ సెంటెన్స్ మీరు కరెక్ట్ ఫార్మేట్లో చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్ చూసినట్లయితే తెలుగు ట్రాన్స్లేషన్ అలాగే చెకింగ్ జాబ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కానీ దీనిలో మీకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే జాబ్ చూసినట్లయితే వెల్ లోకలైజ్ కంపెనీ నుంచి వచ్చిన ఫ్రీలాన్స్ లింగ్విస్ట్ తెలుగు జాబ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి జాబ్స్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీన్ని మీకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చా, క్లియర్ కట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రీలాన్స్ లింగ్విస్టిక్ తెలుగు గాయస్. ఓకేనా? ఇండియా అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచన్నా ఈ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. రిమోట్ అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఫ్రీలాన్స్ రిమోట్ ఫ్రెండ్స్. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరిగింది. దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, ఏ మనిషి కూడా క్లియర్గా అయితే ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే ట్రాన్స్లేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ కంటెంట్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు రివ్యూ కూడా చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వర్డ్స్లో వాళ్ళు మిస్టేక్ చేస్తుంటే అది మీరు ఎడిట్ కూడా చేయాల్సి ఉంటుంది. సెంటెన్స్ని మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్గా తెలుగులో అయితే మీరు మార్చాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్లేషన్ చేయడం, చెక్ చేయడం అలాగే ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. బై నౌ అనుకోండి. బై నౌ ఏమంటారు? తప్పుగా ఇప్పుడే కొనండి వెంటనే. ఓకేనా? ఇది మీకు రాంగ్ కదా సెంటెన్స్ కూడా. ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడే కొనండి. ఓకేనా? ఎలా అయితే మీరు సెంటెన్స్ అవుతుంటుంది, ఆ సెంటెన్స్ మీరు కరెక్ట్ ఫార్మేట్లో చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి స్మాల్ కరెక్షన్ మీరు చాలా అయితే ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ అలాగే లింగ్విస్టిక్స్ పైన అయితే డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. తెలుగు ఫ్లూయెన్స్గా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కూడా ఫ్లూయెన్స్గా మాట్లాడాలి, రాయాలి, చదవాలి ఫ్రెండ్స్. క్యాట్ టూల్స్ అలాగే SDL, మేడ్ క్యాట్ నాలెడ్జ్ ఉంటే మీకు బోనస్ అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కూడా. చాలా మందికి డౌట్ అవుతూ ఉండొచ్చు. ఆ డౌట్ మీకు క్లారిఫై చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని మీరు తెలుగులో అయితే టైప్ చేయడం అయితే డైలీ ప్రాక్టీస్ చేస్తుండండి. ఇలాంటి ట్రాన్స్లేషన్ జాబ్స్ ఎప్పుడైనా వచ్చినా కానీ మీకు అయితే అనుభవం అవుతుంటుంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే ఫ్రెషర్స్కి అయితే అప్లై అయితే చేయడానికి వీలైతే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఈ జాబ్లో మీకు ఇవ్వడం జరిగింది. టూల్స్ నాలెడ్జ్ కూడా అడిగారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తుండండి. ఏదైతే ఇంగ్లీష్ పేపర్ ఉందో ఇంగ్లీష్లో నుంచి మీరు తెలుగుకి ట్రాన్స్లేషన్ చేస్తుండండి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది. తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి జాబ్స్కి. ఓకేనా? ఇది ఫ్రీలాన్స్ జాబ్ కాబట్టి దీనిలో మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు. ఏదైతే మీ ప్రాజెక్ట్ బేస్ పైన దీనిలో మీకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తారో, ఎంత ప్రాజెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందో దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు రెజ్యూమ్ CV అని కనిపిస్తుంది. అటాచ్ CV అనేసి అయితే దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మీరు మాన్యువల్గా అయితే ఎంటర్
చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు లింక్స్ అని కనిపిస్తుందా, లింక్డ్ ఇన్ యూఆర్ఎల్, అలాగే ఫ్లోటబుల్ యూఆర్ఎల్, అలాగే అదర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది. ఈ వెబ్సైట్స్ అలాగే ఈ లింక్స్ ఉంటే మీరు అప్డేట్ చేయండి. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎంటర్ చేయండి. సపోజ్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలని తెలియకపోతే కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే జెండర్ అయితే మేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. రేస్ అయితే మీకు యాసన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెరిటైన్ స్టేటస్ అని కనిపిస్తుంది, ఐఎమ్ నాట్ వెరిటైన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీకు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అన్ని కనుక వాళ్ళకి నచ్చినట్లయితే మీరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని టెస్ట్లతో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇవన్నిట్లో కనుక మీరు సెలెక్ట్ అవుతే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.